కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కి పడేలా చేసిన ఘటన హార్ముజ్ జలసంధిలో చోటు చేసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంలో యుఏఈ జెండాతో ప్రయాణిస్తున్న 2 భారీ చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని ఇరాన్ ఉప రాయబారి మహమ్మద్ జావాద్ హుస్సేనికి సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం భారత్ ఇరాన్ దౌత్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీసింది. హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో భారీ భాగం ఈ మార్గం గుండా వెళ్తోంది. అందుకే ఇక్కడ ఉన్న ఉద్రిక్తత కూడా అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక సమయంలో యుఏఈ జెండాతో ప్రయాణిస్తున్న 2 చమురు ట్యాంకర్లు తమ గమ్య స్థానాలకు వెళ్తుండగా ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. దాడి జరిగిన వెంటనే 2 ట్యాంకర్లలో భారీ పేలుళ్లు చోటు చేసుకుని మంటలు చెలరేగాయి. నౌకల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నించారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగగా అప్పటికే ఒక భారతీయ నావికుడు మరణించాడు. మరో 6 భారతీయులు గాయపడగా వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. నౌకల్లో ప్రయాణిస్తున్న మిగతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ ఉప రాయబారి మహమ్మద్ జావేద్ హుస్సేనిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి అధికారికంగా నిరసన తెలిపింది. భారత పౌరుడి మరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారతీయ నావికుల భద్రతకు పూర్తి హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. వాణిజ్య నౌకలపై దాడులను వెంటనే నిలిపివేయాలని, హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాలని కోరింది. భారత్ తన ప్రకటనలో మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని, యుద్ధ పరిస్థితులకు ముగింపు పలికేందుకు ఇరాన్ అమెరికాతో దౌత్య చర్చలు కొనసాగించాలని సూచించింది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం నెలకొనడం ప్రపంచ దేశాలన్నిటికీ అవసరమని స్పష్టం చేసింది. ఇక ఇరాన్ మాత్రం ఈ దాడిపై భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ భద్రతా హెచ్చరికలను ట్యాంకర్లు పట్టించుకోలేదని, నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసి అనుమానాస్పదంగా ప్రయాణించాయని ఆరోపిస్తోంది. అందువల్లే తమ బలగాలు చర్య తీసుకున్నాయని చెబుతోంది. అయితే ఈ వాదనను యుఏఈతో పాటు పలు దేశాలు తిరస్కరిస్తున్నాయి. యుఏఈ ప్రభుత్వం ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించింది. సముద్ర రవాణాపై క్షిపణి దాడులు ప్రపంచ వాణిజ్యానికి, సముద్ర భద్రతకు తీవ్రమైన ముప్పని పేర్కొంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంతటి ఆందోళన కలిగిస్తోందంటే, హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలో వినియోగించే చమురులో సుమారు 5వ వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్, ఖతర్ వంటి దేశాల నుంచి ఆసియా, యూరప్ దేశాలకు వెళ్లే చమురు ఈ జలసంధిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరగడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. భారత్కు మరో ప్రధాన ఆందోళన ఈ ప్రాంతంలో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత. గల్ఫ్ దేశాలకు వెళ్లే అనేక వాణిజ్య నౌకల్లో వేలాది మంది భారతీయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే వారి ప్రాణాలకు ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అందుకే భారత్ ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకుని దౌత్యపరంగా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ప్రస్తుతం గాయపడిన భారతీయులకు వైద్య చికిత్స అందుతోంది. మరణించిన భారతీయ నావికుడి కుటుంబానికి సమాచారం అందించడంతో పాటు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భారతీయుల భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి హార్ముజ్ జలసంధిలో జరిగిన ఈ క్షిపణి దాడి ఒక నౌకపై జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది ప్రపంచ సముద్ర రవాణా భద్రతకు, అంతర్జాతీయ వాణిజ్యానికి, ప్రపంచ చమురు మార్కెట్కు పెద్ద హెచ్చరికగా మారింది. ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం భారత్ను తీవ్రంగా కలిచివేయగా, ఈ ఘటనపై ఇకపై ఇరాన్ ఎలా స్పందిస్తుంది, ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా లేదా, దౌత్య చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.